అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభ నుంచి చెప్పారో, ఇక్కడ ఏదైతే వ్యతిరేక ఓట్లు చీలనివ్వను, వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని చెప్పి ఏ రోజు నుంచి మొదలుపెట్టి చెప్పారో ఆ రోజు నుంచి కష్టపడి పనిచేసి ఈ స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మా తాడేపల్లి మండలం నుంచి, అదే కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు మొక్కుని మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా నడిచి చీర సారె 101 కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ప్రజలు సుభాక్ష్యంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సుభిక్షంగా ఉండటం కోసం, ఈ రాక్షస పాలన పోవటం కోసం ఆయన చేసిన కృషికి మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి, ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిందాక ఆయన వెంట మేమంతా పనిచేస్తామని, ఆయన ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ, ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరం కలిసి వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు. అందరం కలిసి అమ్మవారి చెంతకి వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయం చేకూరాలని, ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేశామండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం, ఆయన గెలుపుని కాంక్షిస్తూ తాడేపల్లి మండలం కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు అమ్మవారి గుడి వరకు, రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి దుర్గమ్మ విజయవాడ గుడి వరకు కూడా పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కుకోవటం, ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, అలాగే తాడేపల్లి మండలంలో ఉన్న నాయకులు, మా జిల్లా కమిటీ, వీర మహిళలు, కార్యకర్తలు అందరం కూడా మేము రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిల్లపల్లి ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా జెండా ఊపగా మేము పాదయాత్ర మొదలుపెట్టి ఈ మార్గంలో విజయవాడకి బయలుదేరటం జరిగింది. ఈ మార్గ మధ్యలో మమ్మల్ని ఎంతోమంది ఆదరిస్తున్నారు, మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సుభిక్షం కోసం నిస్వార్థంగా కూటమిని బీజేపీలో కూడా తీసుకొచ్చి టీడీపీతో అలయన్స్లో జరిగి ఇంత భారీ విజయాన్ని కూటమికి అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా 164 స్థానాల్లో కూటమి భారీ విజయంతో మూటగట్టుకోవటం, అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధిరోహించాలని రాజకీయంగా అనుకుంటున్నామో మా కోరిక దుర్గమ్మ నెరవేరుస్తుందని చెప్పేసి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడానికి బయలుదేరటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే పిఠాపురం ప్రజలకు కూడా ఆయనకి 70,000కు పైగా మెజారిటీ ఇచ్చినందుకు మా వీర మహిళలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.